హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, దేశమంతా బడ్జెట్ లో మునిగి తేలుతుండగా మనం మాత్రం పేటిఎం కరువుని పేటిఎం నక్కో చేసి ఒక వీడియో చేశాం. ఎందుకని? ఒకటి యాక్చువల్గా అందరూ అనుకునేది ఏంటంటే సంపద అనేటువంటిది ఫైనాన్షియల్ రీసెర్చ్ అనలిస్ట్ ఫర్మ్ అండ్ అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ ఫర్మ్ కింద లేదంటే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కింద మనం ఏదైతే ఉన్నామో ఆ టైంలో బడ్జెట్ మీద పెద్దగా రిలీజ్ చేయకపోవడం, బడ్జెట్ మీద వీడియో చేయకపోవడం అనేటువంటిది ఆడియన్స్ కూడా వచ్చే డౌటే. బట్ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకునేటప్పుడు బడ్జెట్లో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ని ఒక నాన్ ఈవెంట్ కింద చూడడం జరుగుతున్నది. అందులోకి మొన్న వచ్చినటువంటి బడ్జెట్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో గవర్నమెంట్ పెద్దగా చేయడానికి ఏముండదు, బడ్జెట్లో పెద్దగా అనౌన్స్మెంట్స్ చెప్పడానికి కూడా ఉండదు అని చెప్పేసి ఒకటి. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా మాక్సిమం జిఎస్టీ కౌన్సిల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నా కూడా ఏంటంటే అవన్నీ కూడా ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంకా బయట ఉంచడం జరిగింది. బట్ ఇప్పుడు ఏవైనా స్టేట్మెంట్ ఇవ్వాలి అన్నా లేదంటే కొత్తగా లోన్స్ ఏవైనా ప్రకటించాలి అన్నా కూడా ఆఫ్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ అనేటువంటివి చేస్తున్నారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ఏదైతే ఉందో అది కూడా ఆఫ్ బడ్జెట్ ఐటమ్ కింద సడన్ గా వచ్చి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఏదైనా పని చేయాలి అనుకునేటప్పుడు ఏంటంటే బడ్జెట్తో సంబంధం లేకుండా వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్గా అంటే బడ్జెట్లో ఉన్న నెంబర్లకి అండ్ బయట జరుగుతున్నటువంటి నెంబర్లకి కొన్నిసార్లు మిస్ మ్యాచ్ వస్తుందేమో అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రకటించిన నెంబర్లు వాళ్ళు చేస్తున్నటువంటి నెంబర్స్కి పొంతన అనేటువంటిది ఉండట్లేదు. ఇది మాత్రమే కాకుండా వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది ఎవరైనా సరే బడ్జెట్లో ఏం ఆశిస్తున్నారు అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. కానీ గత బడ్జెట్లో ప్రకటించింది ఏమిటి అండ్ అది ఎంతవరకు అమలైంది అనేటువంటి చర్చ ఎప్పుడు ఏ టీవీ ఛానల్లోని మనకు కనబడలేదు. ఇప్పుడు టీవీ ఛానల్ వదిలేసిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 2023 బడ్జెట్లో ఏమి ఇచ్చారు, ఇప్పుడు 2024 బడ్జెట్లో ఏమి ఇస్తున్నారు అనేటువంటి కంపారిజన్ చేసినటువంటి వీడియోలు కూడా ఎక్కడ కనబడలేదు మనకి. అంటే ఆడియన్స్ కూడా పెద్దగా అక్కర్లేదేమో అనేటువంటి ఫీల్ మీద ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎలకేటెడ్ స్పెండింగ్ వర్సెస్ నిజంగా ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో సో నెంబర్స్ అనేటువంటి కూడా మిస్ మ్యాచ్ ఉంది అని చెప్పేసి మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ప్రకటించింది ఏంటంటే ఇంత ఖర్చు పెడతామని చెప్పారు, కానీ ఖర్చు పెట్టిందేమో చాలా తక్కువ అని చెప్పేసి. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. ఎందుకంటే ఆడియన్స్ చూసేటప్పుడు ఏంటంటే సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకులు మాత్రమే చూస్తారు. వాళ్ళకి ఏంటి పన్నుల్లో నాకు ఏమైనా రేట్లు పెరిగాయా లేవా, డిడక్షన్స్ ఏమైనా పెరిగాయా లేవా, స్లాబ్స్ ఏమైనా చేంజ్ చేయలేవా అని చెప్పేసి చూస్తుంటారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి సో వాటిని కూడా మనం పక్కన పెట్టేసాం. పోనీ ఇది పక్కన పెట్టేస్తే ఇంకా ఈ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో విండ్ ఫాల్ ట్యాక్స్ గెయిన్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీలు కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటారు. అంటే క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఒకలాగా, పడితే ఇంకొకలాగా, లేదు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒకలాగా, ఎలక్షన్స్ లేవు అంటే కనుక ఇంకోలా ప్రవర్తించడం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ప్రైజులు చూసుకున్నా లేదంటే గ్యాస్ సిలిండర్ల తాలూకా ప్రైజులు చూసుకున్నా కూడా ఏంటి అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే బడ్జెటరీ ఎక్సైజ్తో పని లేదని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా కలెక్ట్ చేసిన దానికి అండ్ నిన్న బడ్జెట్లో చెప్పిన దానికి కూడా నెంబర్స్ అనేటువంటి సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు అని కూడా మనకి చాలా మంది చెప్తున్నది. సో ఇన్ని రకాలుగా చూసుకున్నా కూడా బడ్జెట్ మీద డిస్కషన్ అనేటువంటిది కావచ్చు, బడ్జెట్ మీద ఫుల్ టైం వీడియో అనేటువంటిది చేయడం అయితే అనవసరం అనిపించింది. ప్రాబబుల్లీ జూలైకి ఫుల్ టైం బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెడతారో అప్పుడు కావాలి అంటే ఒక కంప్లీట్ సిరీస్ కింద ఒక వారం రోజుల పాటు ఆడియన్స్ కి ఓన్లీ బడ్జెట్ రిలేటెడ్ ఎపిసోడ్స్ చేద్దాం. ఓకే సార్.